హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆశీష్ కిచెన్కి మీకు స్వాగతం. ముందుగా ఒక మంచి ఆలోచన. మనం ఓడిపోయినా మరలా గెలవచ్చు, కానీ ఓటమికి సాకులు వెతుకుతూ కూర్చుంటే జీవితంలో మరెప్పుడూ గెలవలేవు. నీటిని, అలలను కేవలం చూస్తూనే ఉండిపోతే నువ్వు సముద్రాన్ని ఎప్పటికీ దాటలేవు. కాబట్టి జీవితంలో పరిస్థితి ఏదైనా ముందుకు దాటి వెళ్తూ ఉండాలి. సరే, ఇంత మంచి ఆలోచన చెప్పాను కదా, అదే మంచి ఆలోచనతో మీరు కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే కాజు కత్లీ మనం ఇంట్లోనే చేసినా కూడా స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ముందుగా మనం దీనికి 2 కప్పుల జీడిపప్పులను తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. మీకు పక్కా కొలతలతో చెప్తాను. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కాజు కత్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ 2 కప్పుల జీడిపప్పులని మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ గినుక మనకి రెడీగా ఉంటే 10-15 నిమిషాల్లో మనం కాజు కత్లీని రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్గా చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మందపాటి ప్యాన్ తీసుకోవాలండి. దాంట్లో 2 కప్పుల జీడిపప్పుకి 1 కప్పు షుగర్ని వేసుకొని అండ్ ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇలా చక్కగా నీళ్ళని మరగనివ్వాలి. మరిగి మనం ఒక మంచి పాకం వచ్చేంత మటుకు కూడా చక్కగా ఇదిగోండి ఇలా కదుపుతూనే ఉండాలండి. మనకి పాకం వచ్చేసి ఒక తీగ పాకం రావాలి. ఇది ఇలా అంటే మనకి ఒక్క తీగ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే. అండ్ ఇలా వచ్చినప్పుడు మనం రెడీగా ఉంచుకున్న జీడిపప్పు పొడిని ఈ పాకంలో వేసి పాకంలో జీడిపప్పు పొడి పూర్తిగా కలిసిపోయే మట్టుకు చక్కగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేయాలి. ఎక్కువగా నెయ్యి యాడ్ చేయకూడదండి, వెగటుగా ఉంటుంది. 1 స్పూన్ సరిపోతుంది. అయితే మనం ఇక్కడ చెయ్యి ఆపకుండా మనం కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోయే ప్రమాదం ఉంది. అడుగంటిపోయిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. కనుక ఎంత మాత్రం ఆలస్యం లేకుండా వెంటనే మనం కదుపుతూ దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత మటుకు కూడా తిప్పుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా ఎప్పుడైతే ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో ఇదిగోండి పూర్తిగా ప్యాన్ నుంచి విడిపోయి ఒక చపాతీ ముద్దలాగా రెడీ అవుతుంది. ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లే. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేయచ్చు. ఇక్కడ మనం స్టవ్ ఆపేసి ఒక ప్యాన్లోకి తీసుకుందాం. అండ్ ఇప్పుడు మనము ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ప్లేట్కి ఈ జీడిపప్పు పేస్ట్ని చాలా స్పీడ్గా ఒక మంచి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అప్పుడు చక్కగా ఇదంతా కూడా చక్కగా ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. మనం ఇలా చక్కచక్క కలిపేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇది చపాతీ ముద్దగా రెడీ అయిపోయిన తర్వాత వేరొక ప్యాన్ మీద మనం మందంగా పరుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ముందైతే ఇలా మీరు ఇంట్లో కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా దీన్ని చక్కగా ఇలా ముద్దగా చపాతీ ముద్దలాగా కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కలపాలి. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ మీద మనం ఇదిగోండి ఇలా ఒక చపాతీ రోలర్ తీసుకొని చక్కగా అంచులంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ప్లేట్ మొత్తం కూడా ఒకటే మందం ఉండేలాగా మనం చక్కగా పరుచుకోవాలి. ఇలా చపాతీ కర్ర సహాయంతో చక్కగా పరుచుకోవాలి. దీని తర్వాత ఎడ్జెస్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక డైమండ్ షేప్లోకి మనం చక్కగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు మీకు ఇష్టమైన షేప్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ ముక్కల్ని మనం వెంటనే ఇలా కట్ చేసుకోకూడదండి. యాక్చువల్గా అయితే ఒక 2-3 అవర్స్ మనం దీన్ని ఇలానే వదిలేసి తర్వాత కట్ చేయాలి. 2-3 అవర్స్ మనం ఇలానే వదిలేయటం వల్ల కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ బ్రేకేజ్ లేకుండా చక్కగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒక 3 అవర్స్ పక్క నుంచి తర్వాత కట్ చేయండి మీకు నచ్చిన షేప్లో. అంతేనండి, ఇవాళ ఈ వీడియో చాలా సింపుల్గా అండ్ ఈజీగా కాజు కత్లీ. మీకు గినుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అందాక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thanks for watching. Have a nice day. Thank you.